Okay, good afternoon students. Good afternoon all of you. మనం సాధారణ బీమా అంటే ఏంటి, సాధారణ బీమా ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం, అలాగే సాధారణ బీమా యొక్క రెవెన్యూ ఖాతా, అలాగే లాభ నష్టాల ఖాతా, అలాగే ఆస్తి పట్టి యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది. తో పాటు కొన్ని సర్దుబాట్లు కూడా కొన్ని మనం నేర్చుకున్నాం. దాంతో ఒక ప్రాబ్లం కూడా లాస్ట్ క్లాస్లో చేయడం జరిగింది. ఇందులో మనకి నష్ట భయానికి సంబంధించినటువంటి రిజర్వ్ అనేది అసమాప్త నష్ట భయాలకు సంబంధించిన రిజర్వ్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. మిగిలిన లెక్కంతా యాజ్ యూజువల్ మనం చేసుకోవచ్చు. ఈరోజు ఒక లాస్ట్ ప్రాబ్లమ్స్తో మనం క్లోజ్ చేసేద్దాం. రివిజన్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే మనకి. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, సాధారణ బీమా ఇది ఎప్పుడు ప్రారంభించారు, దీనికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమేమి ఉన్నాయి, ఇది కూడా లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి సర్దుబాటులో రెవెన్యూ ఖాతా వేసుకునేటప్పుడు అసమాప్తంగా నష్టభయాల రిజర్వ్ ఎలా కట్టాలి, అది సముద్ర బీమా అగ్ని బీమా అయితే 50% తీసుకోవాలి ప్రీమియం వచ్చిన దాని మీద, అలాగే సముద్ర బీమా అయితే 100% తీసుకోవాలని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకోవాలి. అలాగే కమిషన్ లెక్క పెట్టేటప్పుడు 3 రకాల కమిషన్స్ ఉన్నాయని, ఈ 3 రకాల కమిషన్స్లో కూడా మనం ఏ కమిషన్ ఎటువైపు వేసుకోవాలి అనేది మనం చూసాం. అయిపోయిందా? చేసారా? ఓకే, మిగిలినటువంటి కమిషన్ తీసుకునేటప్పుడు ప్రత్యేక వ్యాపారంపై కమిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఆమోదించిన పునర్భీమాలపై కమిషన్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే వదులుకున్న పునర్భీమాల కమిషన్ కలపాలా తీసేయాలా, ఇలాంటివన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ విధంగా కమిషన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత పెట్టుబడులు ఇచ్చినప్పుడు ఇందులో వేసుకోవాలనేది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాను. రెవెన్యూ ఖాతా నమూనా మరొకసారి, సంపాదించిన ప్రీమియం షెడ్యూల్ నెంబర్ 1లో మనం వేసుకోవాలి. అలాగే పెట్టుబడులపై అమ్మకం మీద లాభం వచ్చినప్పుడు కూడా విమోచన సందర్భంగా నష్టంలోంచి లాభాన్ని తీసేసి మిగిలిన దాన్ని మనం ఇక్కడ చూపించుకోవాలి. అలాగే వడ్డీ, డివిడెంట్, అద్దె, స్థూలం తీసేగా వచ్చిందని మనం చూపించుకుంటే ఇదంతా కూడా మొత్తం ఏ కింద మనం చూపించుకోవచ్చు. అలాగే చెల్లించిన క్లైములు షెడ్యూల్ నెంబర్ 2, ఇవన్నీ కూడా చెల్లింపుల్లో మనకు వచ్చేవి. అలాగే కమిషన్, మనం చెల్లించిన కమిషన్ సంబంధించి 3 రకాల కమిషన్లో ఏ విధంగా వేసుకోవాలి. అలాగే బీమా వ్యాపారం చెందినటువంటి నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 4, మిగిలిన ఖర్చులన్నీ కూడా ఇందులో మనం చూపించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే అగ్ని బీమా, సముద్ర బీమా ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నిర్వహణ లాభం లేదా నష్టం, నిర్వహణ లాభం లేదా నష్టం ఎప్పుడు మనకు వస్తుందంటే A-B, ఏలో ఉన్నటువంటి మొత్తం అంటే ఆదాయాల మొత్తం నుంచి వ్యయం ఖర్చుల మొత్తాన్ని తీసేస్తే అది లాభం లేదా నష్టం అనేది మనం చూపించుకుంది.
అలాగే వినియోగితాల్లో ఎవరెవరికి మళ్లించాలి? వాటాదారులకి, మహా విపత్తు నిధికి, ఇతర రిజర్వులకి వారు చెప్పినట్లయితే మనం మళ్లించడం అనేది జరుగుతుంది. అలాగే లాభనష్ట ఖాతాలో జనరల్గా మనకి పెట్టుబడికి సంబంధించి నిర్వహణ లాభం లేదా నష్టం వేసుకుంటాం. అది అగ్ని బీమా అయితే అగ్ని బీమా కింద, సముద్ర బీమా సముద్ర బీమా కింద, వివిధ బీమాలు అంటే సాధారణ బీమాలు, వివిధ బీమాలు అంటే మిగిలిన బీమాలు ఏమంటే వాటి కింద వచ్చిన లాభాన్ని మనం ఇక్కడ చూపించుకుంటాం. ఇందులో షెడ్యూల్స్ ఏమి ప్రత్యేకంగా మనకు ఉండవు. అలాగే పెట్టుబడుల నుంచి ఆదాయం అనేది వచ్చే రకంగా వడ్డీ రేటు, డివిడెంట్ మీద వచ్చినటువంటి స్థూలం, అలాగే పెట్టుబడుల అమ్మకం లాభం లేదా నష్టం ఏది ఉంటే అది మనం ఇక్కడ చూపించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇతర ఆదాయాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకి ఆదాయం కింద మనం షెడ్యూల్ నెంబర్ ఏలో మనం మొత్తం ఏలో చూపిస్తాం. అలాగే పన్ను ఏర్పాట్లు, పెట్టుబడుల విలువ తగ్గింపు, సంస్థాగత బాకీలు అన్ని సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా వేసుకున్నటువంటి టోటల్ మనం బి కింద మనం చూస్తాం. ఇప్పుడు పన్నుకు ముందు లాభం వస్తుంది. పన్ను వాడి ఎంత ఏర్పాటు చేయమంటే అంత మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం పన్ను ఏర్పాటు. తర్వాత వినియోగితాలు ఎవరెవరికి మళ్లించాలంటే సంవత్సరంలో చెల్లించినటువంటి మధ్యకాలిక డివిడెంట్లు, ప్రతిపాదిత తుది డివిడెంటు, పన్నుపై డివిడెంట్ పంపిణీ ఇవన్నీ మళ్లించాలి. ఇతర రిజర్వ్ ఏమిటో మళ్లించి మిగిలినంతా ఆస్తి అప్పుల పట్టికి మనకి వెళ్తుంది. ఇది లాభనష్ట ఖాతాకు సంబంధించినటువంటిది. తర్వాత ఆస్తి అప్పుల పట్టి. ఆస్తుల పట్టీలు మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ నెంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. నిధులకు మూలాలు, వాటా, మూలధనం షెడ్యూల్ నెంబర్ 5. అలాగే రిజర్వులు మరియు మిగులు షెడ్యూల్ నెంబర్ 6. నెక్స్ట్ అప్పులు షెడ్యూల్ నెంబర్ 7. ఇవన్నీ కూడా మనం అప్పుల కింద మనం చూపించవచ్చు. అలాగే నిధుల వినియోగాల్లో ఆస్తులు ఇవన్నీ కూడా పెట్టుబడులు షెడ్యూల్ నెంబర్ 8, అప్పులు 9 షెడ్యూల్ నెంబర్, అలాగే స్థిరాస్తులు షెడ్యూల్ నెంబర్ 10. దీన్ని చిన్నగా ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేయాలి. ప్రస్తుత ఆస్తులు నగదు మరియు బ్యాంక్ నిల్వలు షెడ్యూల్ నెంబర్ 11. అలాగే అడ్వాన్స్ ఇతర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 12. ఇది మొత్తం మొత్తం సంబంధించినటువంటి ప్రస్తుత ఆస్తులు టోటల్ వేసుకుంటాం. అలాగే ప్రస్తుత అప్పుల్లో షెడ్యూల్ నెంబర్ 13. ప్రస్తుత అప్పులు అంటే మనకు తెలుసు కదమ్మా, రుణదాతలు, చెల్లింపు బిల్లులు ఇలాంటివన్నీ కూడా స్వల్పకాలిక అప్పులు ఇవన్నీ వేసుకుంటాం. అలాగే ఏర్పాట్లు ఉంటే అవన్నీ కూడా షెడ్యూల్ నెంబర్ 14లో మనం చూపిస్తాం. అలాగే ఇప్పుడు మన షెడ్యూల్ నెంబర్ ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుత ఆస్తులు 11, 12 నుంచి 13, 14 తీసేసి అది నికర ప్రస్తుత ఆస్తుల కింద మనం చూపిస్తాం. చూడండి A-B-C వేసుకుంటాం. అలాగే వివిధ సర్దుబాట్లు రద్దు చేసిన తర్వాత ఉన్నటువంటి నిల్వ షెడ్యూల్ నెంబర్ 15లో మనం ఇక్కడ వేసుకుంటాం. ఇది టోటల్గా రెవెన్యూ ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల ఖాతాకు సంబంధించినటువంటి నమూనాలు మనం చూసాం. అలాగే ఒక ప్రాబ్లం కూడా లాస్ట్ క్లాస్లో మనం సాల్వ్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, చూడండి. దిగువ వివరాల 31/3/2015 ఏషియన్ జర్నలిస్ట్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన వీటిని ఆధారంగా అగ్ని బీమా రెవెన్యూ ఖాతా మరి లాభ నష్టాల ఖాతాను తయారు చేయండి. ఇక్కడ చూడండి, మనకి అడిగిన దాంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వారు ప్రత్యేకంగా మనకి ఆస్తి అప్పుల పట్టిక అడగలేదు. ఏమడిగాడు? అగ్ని బీమాకు సంబంధించిన రెవెన్యూ ఖాతా అడిగాడు, లాభ నష్టాల ఖాతా అడిగాడు. అగ్ని బీమా అడిగితే అగ్ని బీమా మనం తయారు చేయాలి, అంతేగాని సముద్ర బీమా తయారు చేయవలసిన అవసరం లేదు. లెక్కలోని సముద్ర బీమాకు సంబంధించిన ఏమైనా ఉంటే వదిలేస్తాం, అగ్ని బీమాకు సంబంధించినవి మాత్రమే మనం తీసుకుంటాం. ఇదొకటి మీరు గమనించండి పూర్తిగా కూడా. ఓకే, ఫస్ట్ రాని బాకీలు అగ్ని, చూసారా అగ్ని అని ఉంది, ఇది మనం తీసుకోవాలి. ఆడిట్ ఫీజు, డైరెక్టర్ల ఫీజు, వాటాల బదిలీ ఫీజు, రికవరీ అయిన రాని బాకీలు, అగ్ని నిధి ఇచ్చాడు తీసుకుంటాం.
చెల్లించ చెల్లించిన మరియు చెల్లించవలసిన క్లెయిములు అగ్నికి సంబంధించినవి తీసుకుంటాం. అదనపు రిజర్వ్ ఇచ్చాడు. ఇందాక మనం మొదటి లెక్కల రిజర్వ్ కట్టాం, అదనంగా ఆ రిజర్వ్ మొత్తం కూడా ఇందులో చూడడం జరిగింది. అలాగే సర్వే ఖర్చులు అగ్నికి సంబంధించినవి తరుగుదల ఇచ్చాడు 35,000. అలాగే వచ్చిన వడ్డీ డివిడెంట్ మొత్తం, ఎక్స్చేంజ్లో తేడా క్రెడిట్ ఇచ్చాడు, చిల్లర వస్తువులు ఇచ్చాడు. అలాగే భూమి అమ్మకంపై లాభం 60,000 ఇచ్చాడు. అగ్ని ప్రీమియం పునర్భీమా, నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు అగ్నికి సంబంధించి ఇచ్చాడు. వదులుకున్న పునర్భీమాలపై కమిషన్ అగ్నికి సంబంధించి ఇచ్చాడు. కింద చూడండి, సాధారణ రిజర్వుకు అదనముగా, ఎప్పుడు కూడా ఇదే ఇంపార్టెంట్ సర్దుబాటు, మీకు 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఈ బీమాలో ఎక్కువగా కూడా రిజర్వ్ నిధికి మళ్ళిస్తాం, అది చూసుకోవాలి. మనకి ప్రీమియంలో వచ్చిన దాంట్లో అగ్ని బీమాకు సంబంధించింది అయితే 50% మళ్ళించాలి, సముద్ర బీమాకు సంబంధించింది అయితే 100% మనం మళ్ళించాలి. కాబట్టి ఇక్కడ అగ్ని బీమా ఉందా సముద్ర బీమా ఉందా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దాని ఆధారంగా వచ్చిన మొత్తం మళ్ళిస్తూ, మళ్ళీ చూడండి, సాధారణ రిజర్వ్ అదనంగా అగ్ని బీమా కొరకు మరికొంత రిజర్వ్ను నికర ప్రీమియంలు 5% ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలి. అదనంగా మరొక 5%, నికర ప్రీమియంలో 5% ఉండేటట్లు ఏర్పాటు చేయమన్నాడు. ముందు లెక్కలో మనం 1% ఎలా తీసుకున్నాం, ఇక్కడ మనం 5% తీసుకున్నామని చెప్పాడు. అలాగే పునర్భీమా ప్రీమియం 1,50,000 రూపాయలు అగ్ని కొరకు వసూలైనది. పునర్భీమా ప్రీమియంలు అగ్ని కొరకు 1,50,000 రూపాయలు వసూలైందని చెప్తున్నాడు. అలాగే మేనేజ్మెంట్ ఖర్చులను కమిషన్తో కలపరాదు. మేనేజ్మెంట్ ఖర్చులు కమిషన్లో ఉంటే దాన్ని వేరేగా చూపించమని చెప్పాడు. అలాగే 2013-14లో నికర అగ్ని బీమా ప్రీమియం ఆదాయము, 13-14లో నికర అగ్ని బీమా ప్రీమియం యొక్క ఆదాయం ఇచ్చాడు 5 లక్షలు. సంవత్సరాంతాన్ని 31/3/2015 సమాప్తం కాని నష్టభయాలకు, ఇది ఇంపార్టెంట్, సమాప్తం కాని నష్టభయాలకు 32,000 రూపాయలు, 32,500 రూపాయలు అదనంగా రిజర్వ్ ఏర్పాటు చేయండి. సమాప్తం కాని బీమా, అసమాప్త బీమాకు కూడా కొంత రిజర్వ్ను ఏర్పాటు చేయమని చెప్పాడు. ఈ వివరాల ఆధారంగా అగ్ని బీమాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా మరియు లాభ నష్టాల ఖాతాను తయారు చేయమని చెప్పాడు. ఓకే, ఫస్ట్ మనం పేరు ఏం పేరులో ఉందో చూసుకోవాలి. ఏషియన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది వాడిచ్చింది. నెక్స్ట్ డేటు 31/3/2015 అన్నాడు. 31/3/2015తో అంతమైన సంవత్సరం రెవెన్యూ ఖాతా. చూడండి, ఇక్కడ అగ్ని బీమాకు సంబంధించి రాయమన్నాడు. అగ్ని బీమాకు సంబంధించినవే తీసుకుంటాం. వివరాలు, షెడ్యూల్ నెంబర్ మొత్తం. ఓకే, ఫస్ట్ ఆర్జించిన ప్రీమియం కట్టాలి. వర్కింగ్కి వెళ్ళిపోదాం. ఆర్జించిన ప్రీమియం ఫస్ట్ ప్రత్యక్ష వ్యాపారం నుండి ప్రీమియం, లెక్కలో ప్రీమియం ఎంత ఇచ్చాడు. చూడండి, అగ్ని ప్రీమియం పునర్భీమా 6 లక్షలు అని చెప్పాడు మనకి ఇక్కడ. ఇగోండి, ప్రత్యక్ష వ్యాపారం ప్రీమియం 6 లక్షలు ఇచ్చాడు. ఈ 6 లక్షలో 1,50,000 అనేది వచ్చినటువంటి పునర్భీమాకు సంబంధించిన ప్రీమియం అనేది కలిసి ఉంది కాబట్టి దాన్ని తీయమన్నాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, పునర్భీమా ప్రీమియం 1,50,000 రూపాయలు అగ్ని కొరకు వసూలైంది అన్నాడు. దీన్ని మనం తీసి చూపించాలి. తీస్తే 4,50,000 చూపిస్తాం. ఇలా చూపించి రెండోసారి చూడండి, వచ్చిన పునర్భీమా ప్రీమియం వేరేగా మనం 1,50,000 చూపించాలి. మొత్తం 6 లక్షలు అవుతుంది, కానీ ఇలా విడగొట్టి చూపించి సర్దుబాటు ఇచ్చిందని ఒకసారి తీసి మరొకసారి కలిపి ఇక్కడ మనం చూపిస్తాం. ఓకే, అది అర్థం చేసుకోండి.
ఇది నికర ప్రీమియం 6 లక్షలు. ఇది ఫస్ట్ పాయింట్. 2 అసమాప్త భయాలకు సర్దుబాటు అసమాప్త నష్ట భయాలు. చూడండి, అసమాప్త నష్ట భయాలు కట్టమని చెప్పాడు మనకి ఇక్కడ 32,500 ఉందని చెప్పాడు అసమాప్త నష్ట భయాలకు. అలాగే రిజర్వ్ కొరకు అదనంగా కూడా కొంచెం ఏర్పాటు చేయమని చెప్పాడు. ఇక్కడ మన వర్కింగ్లో చూద్దాం. అసమాప్త నష్ట భయాలకు సంబంధించింది ఎలా ఇచ్చాడు చూడండి. అసమాప్త నష్ట భయాలకి 50% మనం నికర ప్రీమియం నుంచి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 50% నికర ప్రీమియం నుంచి తీసుకోవాలి. కాబట్టి నికర ప్రీమియం ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 6 లక్షలు వచ్చిందమ్మా. 6 లక్షలు వచ్చింది. 6 లక్షల మీద 50% కట్టమన్నాడు. 6 లక్షల మీద 50% 3 లక్షలు వచ్చింది. అలాగే అదనపు ఏర్పాటు చేయమన్నాడు 5%. ఇక్కడ ఇచ్చారు చూడండి. సాధారణ బీమా, అగ్ని బీమా రిజర్వ్ నిధిపై ప్రీమియంలు 5% ఉండేటట్లుగా ఏర్పాటు చేయండి. 5% ఉండేది చూడండి. నికర అగ్ని బీమా ప్రీమియం ఆదాయం ఎంత అంటే 5 లక్షలు. 5 లక్షల మీద 5% నికర రిజర్వ్ ఉండేటట్లు ఏర్పాటు చేయమన్నాడు. 5 లక్షల మీద మనం 5% కట్టాము, 25,000 వచ్చింది. మొత్తం 3,25,000 మనకు కనిపిస్తుంది. ఇదే మనం అసమాప్త నష్టభయ సంబంధించి 3,25,000. ఓకే. ఈ సంవత్సరాంతన అదనపు రిజర్వ్ 10% అనుకుంటే అదనపు రిజర్వ్ కలిపి అదనపు రిజర్వ్ లెక్కలో ఇక్కడ ఇచ్చారు చూడండి. 32,500 రూపాయలు అదనంగా ఇంకా ఏర్పాటు చేయమన్నాడు. 32,500 మనం ఇక్కడ చూపిస్తాం. ఓకే, చూపిస్తే టోటల్ ఎంత వచ్చింది? 3,57,500 వచ్చింది. ఓకే, ఇది ఏం చేయాలి? ఇక్కడ నుంచి తీసివేయాలి. కాబట్టి 6 లక్షల నుంచి 3,57,500 తీసేస్తే 2,42,500 మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ సంవత్సర ప్రారంభ నిల్వ. చూడండి, అగ్ని బీమా ప్రారంభ నిల్వ 2,50,000. 2,50,000 ఇచ్చారు ప్రారంభ నిల్వ. ఓకే, అదనపు రిజర్వ్ ఏర్పాటు చేయమన్నాడు. అదనపు రిజర్వ్ 50,000. చూడండి, ఇక్కడ ఇచ్చే లెక్కలోనే 50,000 కూడా మనకి ఇక్కడ వేస్తాం. మొత్తం 3 లక్షలు. 3 లక్షలు చూపించండి. దీన్ని కలపాలి. 5,42,500. ఇక్కడ చూడండి, మనకి అనుకుంటాం ముందు లెక్కల్లో మనం బ్యాంక్ అకౌంట్స్లో కానీ ఇన్సూరెన్స్ బీమాలో కానీ, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన బీమాలో మనం చూసుకునేటప్పుడు ముగింపు నిల్వలు కలపాలి, ప్రారంభంలో తీసేయాలంటాం. అది దానికే వర్తిస్తుంది. అగ్ని బీమాకి అంటే మనకి సాధారణ బీమాకి ఆ సర్దుబాటు లేదు. ఓకే, ఇందులో చూడండి, ప్రారంభ నిల్వలు కలపాలి, అదనపు రిజర్వ్ కలిపి మనం చూపించాలి. ఇందులో అసమాప్త నష్టభయ సంబంధించిన సర్దుబాట్లు ఏమైనా ఉంటే అవి మాత్రమే మనం తీసివేసి చూపిస్తాం. ఓకే, అలాగే సంవత్సరాంతాన్ని నిల్వ ఉంది కదా, అది కూడా మనం ఇక్కడ కలిపి ఇందులో నుంచి తీసేస్తాం. సంవత్సరం ప్రారంభ నిల్వ కలపాలి, సంవత్సరం ముగింపు నిల్వ తీసివేయాలి. ఇందులో సాధారణ బీమాలా పనిచేయాలి. కానీ మిగిలినటువంటి జీవిత బీమాలో కానీ బ్యాంక్ అకౌంట్స్లో కానీ మనం ఏం చేయాలి? ప్రారంభ నిల్వ తీసివేయాలి, ముగింపు నిల్వ కలపాలి. ఈ సర్దుబాటు, ఈ తేడా గుర్తించండి. ఓకే, సాధారణ బీమాలో ప్రారంభ నిల్వ కలుపుతాం, ముగింపు నిల్వ తీసేస్తాం. మిగిలినటువంటి దాంట్లో మనం ప్రారంభ నిల్వ తీసేస్తాం, ముగింపు నిల్వ కలుపుతాం. ఇది గమనించండి. ఓకే, టోటల్ 5,42,500 మనకు వచ్చింది. ఇది నికర ప్రీమియం సంబంధించింది. నెక్స్ట్, వదులుకున్న బీమాపై వసూలైనటువంటి కమిషన్. వదులుకున్న బీమాలపై వసూలైన కమిషన్ ఇవ్వండి 10,000 రూపాయలు. ఇది ఇక్కడ చూపిస్తాం. వదులుకోలు ఇవన్నీ కూడా, ఇది మనకి ఆదాయం, ఇది కూడా ఆదాయం. టోటల్ 5,52,500 వచ్చింది. ఇది మొత్తము ఏ, ఇదంతా ఆదాయం అని చెప్తాం. నెక్స్ట్, చెల్లించిన క్లైములు, షెడ్యూల్ నెంబర్ 2. క్లైములు వర్కింగ్ వేసుకుందాం. చెల్లించిన క్లైముల్లో చెల్లించాల్సినటువంటి క్లైములు 1,80,000. సర్వేయర్ ఖర్చులు కలపాలి 10,000.
క్లెయిమ్లు ఎంత లెక్కలో ఇచ్చాడు చూద్దాం. ఇగోండి చెల్లించిన మరియు చెల్లించవలసిన క్లెయిమ్లు 1,80,000. సర్వేయర్ ఖర్చులు అగ్నికి సంబంధించిన దీన్ని కలపాలి. 1,90,000 రూపాయలు మనకు చూపిస్తుంది. నెక్స్ట్ కమిషన్ ఏమీ లేదు డాష్. నెక్స్ట్ బీమా వ్యాపారం సంబంధించిన నిర్వహణ వ్యయాలు షెడ్యూల్ నెంబర్ 4. నిర్వహణ వ్యయాలు ఏమున్నాయో వేసుకుందాం. నిర్వహణ వ్యయాల్లో మేనేజ్మెంట్ ఖర్చుకు సంబంధించి ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు 1,45,000. ఆ నిర్వహణ ఖర్చులు మనం చూపిస్తాం. ప్లస్ రాని బాకీలు ఏమంటే అవి మనం తీసుకోవాలి. ఇదిగోండి అగ్నికి సంబంధించి రాని బాకీలు 5,000 రూపాయలు మనకి ఇక్కడ చూపించాడు. ఈ 5,000 రూపాయలు మనం ఇక్కడ చూపిస్తాం. టోటల్ 1,50,000. షెడ్యూల్ నెంబర్ 4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 2, 3, 4 ఈ 3 కలపాలి. కలిపితే 3,40,000 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తము బి అవుతుంది. ఇప్పుడు బీమా యొక్క లాభం లేదా నష్టం, మిగులు లేదా లోటు కావాలంటే ఏ మైనస్ బి, ఆదాయం ఏ నుంచి ఖర్చులు బి తీసేయాలి. అంటే 5,52,500 నుంచి మనం 3,40,000 తీసేయాలి. తీసేస్తే 2,12,500 కనిపిస్తుంది. ఇది అగ్ని బీమా వ్యాపారం నుండి నిర్వహణ లాభం అని చెప్తాం. ఇది నిర్వహణ లాభం అని చెప్పచ్చు. దీని తర్వాత మనకి ఆస్తులు పట్టి అడగలేదు. ఏమడిగాడు? మనకు ఏమన్నాడు వాడు? లాభ నష్టాల ఖాతా వేయమన్నాడు. సేమ్ ఏషియన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 31/3/2015 ప్రాంతమైన సంవత్సరానికి లాభ నష్టాల ఖాతా వివరాలు రూపాయలు. ఫస్ట్ చూడండి, అగ్ని బీమా వ్యాపారం నుండి నిర్వహణ లాభము ఎంత వచ్చింది? 2,12,500 చూపించాలి. తర్వాత పెట్టుబడుల నుండి ఆదాయము, వడ్డీ, డివిడెండ్. పెట్టుబడుల యొక్క ఆదాయం, వడ్డీ, డివిడెండ్ ఏముందో చూడాలి. పెట్టుబడులపై ఆదాయం మీద వడ్డీ 14,000 చూడరా. అంటే అగ్నికి సంబంధించి అగ్నిలో వేస్తాం, మిగిలిన ఎక్కడ వేయాలి? లాభనష్ట ఖాతాలో వేయాలమ్మా. ఓకే, వడ్డీ, వచ్చిన వడ్డీ మరియు డివిడెంట్లు 14,000. ఓకే, నెక్స్ట్ ఇతర ఆదాయాలు. ఇవి కాకుండా ఆదాయాలు ఏమున్నాయి? ఓకే, వాటాల బదిలీ ఫీజు, వసూలైన రాని బాకీలు ఏమైనా ఉంటే చూద్దాం. రికవరీ అయిన రాని బాకీలు అంటే ఇది వసూలైన రాని బాకీలు 1,200 రూపాయలు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ యొక్క తేడా నిల్వ. ఎక్స్చేంజ్ యొక్క తేడా క్రెడిట్ అన్నాడు కాబట్టి ఇది ఆదాయము 300 రూపాయలు. అలాగే భూమి అమ్మకంపై లాభం 60,000. భూమి అమ్మకంపై లాభం 60,000, ఇది ఆదాయం. అలాగే చిల్లర వసూళ్ళు అన్నాడు. చిల్లర వసూలు ఏమైనా ఉన్నాయి లెక్కలో చూద్దాం. చిల్లర వసూలు 5,000. ఓకే, టోటల్ 2,93,800 మొత్తం ఏ యొక్క టోటల్. ఇది ఆదాయాలు మాట, ఇవన్నీ కూడా ఆదాయాలు. కాబట్టి లెక్కలో ఇచ్చిన అగ్నికి సంబంధించినవన్నీ రెవెన్యూ ఖాతాలు వేసుకుంటాం. మిగిలినవన్నీ కూడా లాభనష్ట ఖాతాలో ఆదాయాల వైపున, వ్యయాల వైపున మనం చూపిస్తాం. ఇతర వ్యయాలు. ఫస్ట్ ఆడిట్ ఫీజు. వ్యయాలు ఏమున్నాయి లెక్కలో మనం చూద్దాం. ఇచ్చిన దాన్ని బట్టి ఆడిట్ ఫీజు 1,200 రూపాయలు. అలాగే డైరెక్టర్ల ఫీజు 5,000 రూపాయలు. అలాగే తరుగుదల 35,000. టోటల్ 41,200 వచ్చింది. ఇది మొత్తము బి కింద మనం చెప్పచ్చు. ఇప్పుడు పన్నుకు ముందు లాభం కావాలి, ఆదాయించి వ్యయము. వ్యయాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి నష్టం వస్తుంది. ఆదాయం ఎక్కువగా ఉందనుకోండి, మనకి లాభం అనేది వస్తుంది. పన్నుకు ముందు లాభం మన 2,93,400 నుంచి
41,200 తీసేసి 2,52,600 రూపాయలు మనం చూపిస్తాం. ఓకే, ఇది పన్నుకు ముందు లాభం కింద మనం చూపించవచ్చు దీన్ని. ఓకే, ఇది అగ్ని యొక్క బీమాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా మరియు లాభ నష్టాల ఖాతా. రాష్ట్రాలు బట్టి అడగలేదు కాబట్టి అంతవరకు మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, చెప్పిన లెక్కలో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పిన లెక్కలు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఎనీ డౌట్? ఓకే, కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు వాడు ఏది అడిగాడు, అగ్ని బీమా అడిగాడా, సముద్ర బీమా అడిగాడా మనం చూడాలి. అగ్ని బీమా అడిగితే 50% ప్రీమియం మీద ఏర్పాటు చేసుకుంటూ లెక్క మొత్తం ఇలా చేసుకుని వెళ్తాం. సముద్ర బీమా అడిగితే 100% ప్రీమియం ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా వెళ్తాం మనం. ఓకే, 1/1 వేసుకుంటూ చివరికి మనం లాభనష్ట ఖాతా అడిగి లాభనష్ట ఖాతా లేదా ఆస్తుల బడికి వేయడం జరుగుతుంది. ఏది ఉన్నా లేకపోయినా రెవెన్యూ ఖాతా మనం రెగ్యులర్గా మనకు వస్తుంది, ఇది గమనించండి. ఓకే, నెక్స్ట్ దిగువ ఇచ్చిన వివరాల నుండి 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి అగ్ని బీమా రెవెన్యూ ఖాతాను తయారు చేయండి. అగ్ని బీమాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతాను తయారు చేయమని అడిగాడు మనకి. ఓన్లీ రెవెన్యూ ఖాతా ఒకటి అడిగాడు. ఆ రెవెన్యూ ఖాతా ఒకటి తయారు చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చాడు మనం చూద్దాం. మనకి అంకణ మోడల్ ఇవ్వలేదు, మామూలుగా వివరాలు రూపాయల మోడల్ ఇచ్చాడు. చెల్లించిన క్లైములు 4,80,000. 1/4/2015 చెల్లించవలసిన క్లైములు 40,000. అలాగే 31/3/2016 తెలియజేయబడి అంగీకరింపబడి ఇంకా చెల్లింపు కాని క్లైములు 60,000. ఇది 15, ఇది 16. అబ్జర్వ్ చేయండి, లెక్క ఎప్పుడు 16 అంటే ఇది ప్రారంభ నిల్వ అవుతుంది, ఇది ముగింపు నిల్వ అవుతుంది. అలాగే వసూలైన ప్రీమియం 12,12,000. చెల్లించిన పునర్బీమా ప్రీమియం 1,20,000. కమిషన్ 2,00,000. అలాగే వదులుకున్న బీమా వ్యాపారంపై వచ్చిన కమిషన్ 10,000. అంగీకరించిన పునర్బీమా వ్యాపారంపై ఇచ్చిన కమిషన్ 5,000. అది వచ్చిన కమిషను, ఇది ఇచ్చిన కమిషన్ గమనించండి. అలాగే 1/4/2015 అసమాప్త రిస్కులకు రిజర్వ్. ఇదే ఇంపార్టెంట్. రిజర్వ్ కట్టేటప్పుడు ఇది ఒకటి 4,00,000 రూపాయలు ప్రారంభంలో కింద మనకి ఇచ్చాడు. అలాగే 1/4/2015 అసమాప్త రిస్కులకు అదనపు రిజర్వ్. అది రిజర్వ్, ఇది అదనపు రిజర్వ్ 20,000 రూపాయలు మనకు చూపిస్తున్నాడు. అలాగే వచ్చిన పునర్బీమా క్లైములు 8,000. క్లైములకు సంబంధించిన ఖర్చులు 5,000. క్లైములతో పాటు క్లైముల ఖర్చులు కూడా మనం చూపించుకుంటాం. అలాగే మోటారు కారు అమ్మకంపై నష్టం. ముందు లెక్కలో లాభం వచ్చింది భూమి అమ్మకం మీద, ఈ లెక్కలో మోటారు కారు అమ్మకంపై నష్టం అనేది తెలియజేస్తున్నాడు. అలాగే రాని బాకీలు 3,000. ద్వంద్వ పన్ను విధానంపై వాపస్ 5,000. వడ్డీ డివిడెంట్ 6,000 రూపాయలు. అలాగే మూలధనములో తగ్గించిన పన్ను లేదా పన్నుపై వడ్డీ 1,000 రూపాయలు. క్లైములకు చెందిన న్యాయ సంబంధమైన ఖర్చులు 3,000 రూపాయలు. పెట్టుబడుల అమ్మకంపై లాభం 2,000. లాభం కూడా మనం చూపిస్తున్నాడు. అలాగే సిబ్బంది క్వార్టర్లపై అద్దె, క్వార్టర్ల మీద అద్దె వచ్చింది, జీతాలను తగ్గించింది 2,000. ఫర్నిచర్పై తరుగుదల 6,000. మేనేజ్మెంట్ ఖర్చులు 3,17,000 రూపాయలు మనం చూపిస్తున్నాడు.
ఏం అడిగాడు? అసమాప్త రిస్కులకు అదనపు రిజర్వ్ కాక నికర ప్రీమియం 1% చొప్పున ఏర్పాటు చేయండి. అది కాకుండా 1% వాడు అసమాప్త రిస్కులకు అదనపు రిజర్వ్ కింద 1% మనకి నికర లాభం మీద ఏర్పాటు చేయమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ ఖాతా 31/3/2016 అంతమైన సంవత్సరానికి అగ్ని బీమాకు సంబంధించినటువంటిది. ఎందుకంటే అగ్ని బీమా మాత్రమే వాడు తయారు చేయమన్నాడు కాబట్టి అగ్ని బీమాకు సంబంధించిందే మనం వేయడానికి ప్రయత్నం చేయాలి. వివరాలు, షెడ్యూల్ నెంబర్, ప్రస్తుతం, గత సంవత్సరం మామూలుగా పెట్టుకున్నాం. అలాగే పర్లేదు, వివరాలు పెట్టించిన పర్లేదు. వసూలైన ప్రీమియం సంబంధించాడు. వర్కింగ్లోకి వెళ్దాం. ఆర్థిక నివేదిక సంబంధించిన షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం వసూలైంది. ఫస్ట్ ప్రత్యక్ష వ్యాపారంపై వసూలైన ప్రీమియం లెక్కలు ఎంత ఇచ్చారు చూద్దాం. కలర్ మారుద్దాం. ప్రత్యక్ష వ్యాపారంపై వసూలైనటువంటి ప్రీమియం. ఓకే, చూడండి, వసూలైన ప్రీమియం 12,12,000. నెక్స్ట్ వదులుకున్న పునర్బీమా ప్రీమియం తీసేయాలి కదమ్మా. వదులుకున్న పునర్బీమా ప్రీమియం ఇప్పుడు కూడా తీసేయాలి. వదులుకొని పునర్బీమాపై కమిషన్, ఇది కమిషన్. ఇదిగోండి, చెల్లించిన పునర్బీమా ప్రీమియం 1,20,000. అంటే మనం వేరే దగ్గర బీమా చేస్తాం కదమ్మా. బీమా చేసిన మనం వాళ్ళకి ప్రీమియం కట్టాలి కదా, ఆ ప్రీమియం తీసాం. 10,92,000 వచ్చింది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సర్దుబాటు, అసమాప్త నష్టభయాలకు సర్దుబాటు. అగ్ని బీమా కాబట్టి 50% తీసుకోవాలి, సముద్ర బీమా 100% తీసుకోవాలి. అసమాప్త నష్టాల కొరకు రిజర్వ్ సర్దుబాటు, ఇది ఎడింగ్ పెట్టుకోవాలి. నికర ప్రీమియం ఎంత? 10,92,000 50% తీసుకోవాలి, 5,46,000. అదనపు రిజర్వ్ చూడండి, గత నిల్వ 20,000 మరియు ఇది 10,92,000పై 1%. అదనపుగా 1% ఏర్పాటు చేయమన్నాడు. ఓకే, వర్కింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం చేద్దాం. గత సంవత్సరం నిల్వ 20,000 చెప్తున్నాడు. చూడండి, ఇది అదనపు రిజర్వ్ 20,000. ఓకే, అదీను ఇది 10,200, ఇది 10,920 రూపాయలు 1% మీద కడితే వస్తుంది. ఓకే, ఈ రెండు కలిపి 30,920 అని అర్థం. ఇది 20,000, ఇక్కడ 1% కడితే ఎంత వస్తుందండి? 10,920 రూపాయలు వస్తుంది. ప్లస్ 20 అంటే 30,920. ఈ రెండు కలిపితే 5,76,920 రూపాయలు. ప్రారంభ నిల్వ ఏం చేయమన్నాను? ప్రారంభ నిల్వ అసమాప్తకు సంబంధించిన రిజర్వ్ ఉంటే ప్రారంభ నిల్వలు తీసేయాలి. అసమాప్తం సరే 4 లక్షలు, 4 లక్షల ఇంకొక 20,000 క్లైములు, వసూలైనవి, కమిషన్, పునర్బీమాలు, మోటార్ కారు ద్వంద్వకు సంబంధించినటువంటిది. ఓకే ఓకే, 4,20,000.
ఒకసారి కలిపి ఒకసారి తీయాలి కాబట్టి ఇక్కడ తీసేద్దాం. ఇది 1,56,920 రూపాయలు వస్తుంది. ఇది దీనికి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 10,92,000 నుంచి అసమాప్త రిజర్వ్ అనేది మొత్తం తీసేయాలి. కట్టిందంతా కూడా తీసేస్తే మనకి 1,56,920 రూపాయలు నుంచి తీసేస్తే 9,35,080 రూపాయలు వస్తుంది. అది ఇక్కడ మనం చూపిస్తాం. నెక్స్ట్ పెట్టుబడుల అమ్మకంపై లాభాలు ఏముంటే అవన్నీ కూడా మనం వేసుకుందాం. పెట్టుబడులు కిందన కదా ఇచ్చాడు 2,000. అలాగే రెట్టింపు పన్ను చెల్లింపుపై వాపసు. రెట్టింపు పన్ను చెల్లించామంట, దానికి సంబంధించిన వాపసు వచ్చింది. ద్వంద్వ పన్ను విధానంపై వాపసు 5,000. అలాగే సిబ్బంది క్వార్టర్ల అద్దె, ఇది ఆదాయం మనం. అలాగే వడ్డీ డివిడెంట్ అద్దె, ఇది 6,000. టోటల్ 9,50,080 రూపాయలు. రెండోది చెల్లించిన క్లైములు ఇక్కడ వేసుకున్నాం. చెల్లించిన క్లైములు ప్లస్ 4,80,000. పునర్బీమాపై వచ్చింది ఏం చేయాలి? తీసివేయాలి. సంవత్సరాంతాన్ని తెలియపరిచిన ఆమోదించిన క్లైములు కలపాలి. సంవత్సరాన్ని తెలియపరిచిన ఆమోదించిన క్లైములు ఇది కలపాలి. క్లైమ్ మొత్తం సంబంధించిన నిధి ఖర్చులు కలపాలి. కోర్టు ఖర్చులు కూడా కలపాలి టోటల్. ఓకే, అలాగే ప్రారంభంలో చెల్లించవలసిన క్లైములు 5,50,000. సంవత్సరంలో ప్రారంభంలో చెల్లించిన క్లైములు 40,000 రూపాయలు. ఓకే, ఇది 5,10,000 రూపాయలు. ఇక్కడ ఉంటే చూడండి, సంవత్సర ప్రారంభ క్లైమ్ 5 లక్షలు. దీని టోటల్ ఇదంతా టోటల్, ఇది టోటల్ ఇదంతా. ఓకే, దీనిలో సంవత్సర ప్రారంభంలో చెల్లించిన క్లైమ్ ఏం చేయమను తీసేస్తే 5,10,000 రూపాయలు మనం చూపిస్తాం. అలాగే కమిషన్ చెల్లించిన కమిషన్ 2 లక్షలు. ఆమోదించి పునర్బీమాలపై కమిషన్ కలపాలి. వదులుకొని పునర్బీమాల కమిషన్ తీసేయాలి. 1,95,000 వస్తుంది. అలాగే బీమా వ్యాపారం సంబంధించిన నిర్వహణ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు, రాని బాకీలు, మోటార్ అమ్మకంపై నష్టం, ఫర్నిచర్పై తరుగుదల, ఇవి మనం ఇక్కడ తీసుకోవాలి. 3,31,000. చూడండి, 1, 2, 3, 4 కలిపితే 10,36,000 వచ్చింది. అంటే బి ఎక్కువ, అంటే ఖర్చులు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఆదాయం కంటే. కాబట్టి ఇక్కడ నష్టం 85,920 రూపాయల కింద మనం చూపించుకుంటాం. ఇది నష్టం. ఓకే, అలాగే మరొక ప్రాబ్లం అగ్ని బీమాకు సంబంధించింది. 31/3/2016 అంతమైన సంవత్సరానికి IRDA అనుబంధంగా ఉన్నటువంటి అగ్ని బీమా రెవెన్యూ ఖాతాను తయారు చేయమన్నాడు. చెల్లించిన క్లైముల నిమిత్తం న్యాయపరమైన ఖర్చులు, వసూలైన ప్రీమియం, చెల్లించిన పునర్బీమా ప్రీమియం, యాజమాన్య ఖర్చులు, అసమాప్త రిస్క్ ఏర్పాటు, చెల్లించిన క్లైములు, చెల్లించని క్లైములు, కమిషన్. ఓకే, జస్ట్ సింపుల్గా ఇచ్చాడు. దీన్ని ఆధారంగా చేయమన్నాడు. 31/3/2016 అంతమైన సంవత్సరానికి అగ్ని బీమా రెవెన్యూ ఖాతా వివరాలు, షెడ్యూల్ నెంబర్, ప్రారంభము ముగింపు. ఆర్జించిన ప్రీమియం ఎక్కడ వర్కింగ్ చూద్దాం.
ఇక్కడ ప్రత్యక్ష వ్యాపారం ధర ప్రీమియం ఎంత వసూలైంది? 13,00,000. 13,00,000 వసూలైంది. 13,00,000. పునర్బీమా ప్రీమియం ₹1,00,000 తీసేయాలి. 12,00,000. అసమాప్త రిస్క్ రిజర్వ్ సర్దుబాటు ఏం చేయాలి? దీని మీద 50% కడితే 6,00,000 వస్తుంది. ప్రారంభ ప్రీమియం 5,50,000. 6,00,000 నుంచి 5,50,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 50,000 వస్తుంది. ఈ 50,000 అసమాప్త రిస్క్ సంబంధించినటువంటి ప్రీమియం. ఇది ఇంక నుంచి తీసేద్దాం. తీసేస్తే 11,57,000. సారీ 50,000. నెక్స్ట్ ఇతరాలు ఏమీ లేవు మనకి. అలాగే డివిడెండ్ వడ్డీ కూడా ఏమీ లేదు. టోటల్ 11,50,000 ఆదాయం. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెల్లించిన క్లైములు, న్యాయపరమైన ఖర్చులు అన్నీ కలపాలి. చెల్లించిన క్లైములు ఎంత ఉన్నాయి? 9,00,000, 4,90,000. న్యాయపరమైన ఖర్చులు 10,000. కలిపితే 5,00,000 వస్తుంది. నెక్స్ట్ చెల్లించాల్సిన క్లైములు సంవత్సరంలో కలుపుతాం. చెల్లించాల్సిన క్లైములు ప్రారంభంలో తీసివేయాలి. 50,000. 5,30,000. ఓకే. నెక్స్ట్ కమిషన్. ఒకటే కమిషన్ ఇచ్చాడు. చెల్లించిన కమిషన్ 3,00,000 చెప్పాడు. అలాగే బీమా వ్యాపార నిర్వహణ ఖర్చులు యాజమాన్యం ఖర్చులు 2,00,000. ఇక్కడ చూడండి మనకి వర్కింగ్ ఇచ్చాడు. అసమాప్త రిస్క్ వర్క్ ఏర్పాటు ప్రొవిజన్స్ మనం కట్టిందే 6,00,000. రిస్క్ కడితే దానికి 5,50,000 తీసేయాలి. 50,000 రూపాయలు మనకి వేసుకున్నాం కదా, పెన్తో అవే మనం చూపించాం. 10,30,000 బి. ఇక్కడ 11,50,000, 10,30,000 తీసేస్తే లాభం లేదా నష్టం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. మనకి ఏది ఎక్కువ ఉంది? ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి లాభం 1,20,000 కింద మనకు చూపిస్తుంది. దిస్ ఈజ్ లాస్ట్ ప్రాబ్లం. మెజర్స్ బిగ్ ఫిష్ మెరైన్ కంపెనీ బీమా కంపెనీ వారి సమాచారంగా 31/2019 సంవత్సరానికి రెవెన్యూ ఖాతా తయారు చేయని చెప్పాడు. వసూలైన ప్రీమియం, రావాల్సిన ప్రీమియం, వదులుకున్న పునర్బీమాలు చెందినటువంటి ప్రీమియం, చెల్లించిన క్లైములు, చెల్లించాల్సిన క్లైములు, అంచనా వేసిన బాధ్యతలు 15, 16 2 ఇచ్చాడు. అలాగే యాజమాన్య ఖర్చు, ఇందులో సర్వేయర్ ఖర్చులు కలిసి ఉన్నాయంట. పరిష్కారం న్యాయపరమైన ఖర్చులు ఒక 65,000 కలిసి ఉన్నాయి. వడ్డీ మరియు డివిడెంటు, ఆదాయ పన్ను, పెట్టుబడుల అమ్మకంపై లాభం, చెల్లించిన కమిషన్. కొన్ని అదనపు సమాచారం కూడా మనకి ఇవ్వడం జరిగింది. 31/4/2015తో 15 ఫండ్ నిల్వ 18,50,000. ఇందులో అదనపు రిజర్వ్ 1,50,000, 80,000 కలిసి ఉంది. అదనపు రిజర్వ్ తీసేద్దాం. అలాగే నికర ప్రీమియం ఎంత? 10% అదనపు రిజర్వ్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. అసమాప్త బీమా చూడండి. మెస్సర్స్ బిగ్ షిప్ మెరైన్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినట్టు 31/3/2016 రెవెన్యూ ఖాతా ఆర్జించిన ప్రీమియం. వర్కింగ్ చూద్దాం. ఆర్జించిన ప్రీమియం మాత్రం ఎంత ఉంది? 18,75,000 ఉందమ్మా. రావాల్సిన ప్రీమియం కలపాలి 1,25,000.
ప్రీమియం కలిపాం. కలిపితే 20 లక్షలు అయింది. అలాగే వదులుకున్న పునర్భీమాల మీద కమిషన్ తీసేయాలి. 17,72,000 వచ్చింది. నెక్స్ట్ అసమాప్త రిస్క్ రిజర్వ్ల సర్దుబాటు. కొన్ని సర్దుబాట్లు చెప్పారు చూడండి లాస్ట్లో, కలిసి ఉన్నాయంట. ఇదండి 45,000, 65,000. యాజమాన్య ఖర్చుల్లో సర్వేరు 45,000, న్యాయపరమైన ఖర్చు 65,000 కలిసి ఉన్నాయని చెప్తున్నాడు. అసమాప్త రిస్క్ రిజర్వ్ మార్పుల సర్దుబాటు ఇక్కడ చెప్తాడు చూడండి. సర్దుబాటు 99,200 వచ్చింది చూడండి. అసమాప్త రిస్క్ వరకు ఏర్పడే అదనపు రిజర్వు 1,80,000తో సహా ఉంది. 18,50,000. 31/3/2016 అసమాప్త రిస్క్ రిజర్వ్ అంటే ఇది అగ్ని బీమా అని చెప్పలేదు కాబట్టి ఏ బీమా అవుతుంది మనకి? సముద్ర బీమా అవుతుంది. సముద్ర బీమా ఎంత శాతం తీసుకోవాలి? 100% తీసుకోవాలి. అంటే 17,72,000 వచ్చింది. తీసుకున్నాం. దీంట్లో 10% అదనపు రిజర్వ్ కూడా ఏర్పాటు చేయమన్నాడు. 1,77,200. టోటల్ రెండు కలిపితే 19,49,200. ఇందులోంచి తీసేస్తే రిజర్వ్లో మార్పు 99,200 రూపాయలు మనకి కనిపిస్తుంది. ఆ 99,200 రూపాయలు ఇక్కడ మనం చూపించాం. ఇందులో నుంచి మనం తీసేయాలి. తీస్తే 16,72,500 వస్తుంది. ఇది ఇక్కడ చూపిస్తుంటాం. నెక్స్ట్ పెట్టుబడుల అమ్మకంపై లాభం ఆదాయం కాబట్టి చూపించాలి. వడ్డీ, డివిడెంట్లు మరియు అద్దె 1,66,250 రూపాయలు మనం ఇక్కడ చూపిస్తాం. ఓకే, టోటల్ 18,84,050 రూపాయలు మొత్తము ఇది ఆదాయం. నెక్స్ట్ క్లైముల్లో చూసుకున్నట్లయితే చెల్లించిన క్లైములు 10,54,000 ఇచ్చాడు. ఇది 10,54,000. దీనికి సంబంధించి మనం సర్వేయర్ న్యాయపరమైన ఖర్చులు కలపాలి 1,10,000. చెల్లించాల్సిన క్లైముల్లో సంవత్సరం చివరిలో కలుపుతాం 13,89,000. క్లైములు సంవత్సర ప్రారంభం తీసేయాలి 1,89,000. టోటల్ 12 లక్షలు. నెక్స్ట్ కమిషన్. చెల్లించిన కమిషన్ 1,94,000 ఇచ్చాడు. బీమా వ్యాపార సంబంధించిన నిర్వహణ ఖర్చులు ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజమాన్య ఖర్చుల్లోంచి సర్వేయర్ ఖర్చులు మనం తీసేయాలి 1,10,000. కలిసి ఉన్నాయన్నాడు కదమ్మా. 3,75,000 ఇచ్చాడు. ఇది టోటల్. ఈ యొక్క 2, 3, 4 టోటల్ కలిపితే 17,69,000 వచ్చింది. ఏ నుంచి బి తీసేస్తే మనకి 1,15,050 రూపాయలు. ఇది మెరైన్ అంటే సముద్ర బీమా అని అర్థం. సముద్ర బీమా యొక్క లాభం 1,15,050 రూపాయల కింద మనం చెప్పచ్చు. ఓకే, ఇదమ్మా ఇది మనకి రివిజన్కి సంబంధించిన 3 లెక్కలు ఉన్నాయి. ఇది అబ్జర్వ్ చేయండి. సముద్ర బీమా అయితే 100% తీసుకోవాలి అసమాప్త రిజర్వ్కి. అలా కాకుండా అగ్ని బీమా అయితే 50% మనం తీసుకొని చేయాలి. ఓకే, మ్యాక్సిమం దీంతో మనకి రివిజన్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే. ఓకే, ఎగ్జామ్స్లో ఏమైనా ఖాళీ ఒకవేళ ఉంటే లింక్ పెడతాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి ప్రయత్నించాను. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, మీరు హాల్ టికెట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు